సో ఇప్పుడు మనం ఫస్ట్ చిలకడ దుంప బొబ్బట్లు తయారు చేసుకుంటున్నామండి. చిలకడ దుంపని ఈ రోజు అందరూ ఉడికించుకొని తింటారు కదండి, అండ్ మహాశివుడికి నైవేద్యంగా కూడా పెడతారు కదా. మామూలుగా ఇంట్లో నిత్య పూజ చేసేటప్పుడు శివాభిషేకం ఎవ్రీడే చేసే వాళ్ళు కూడా నైవేద్యం ఏమేమి పెట్టుకోవచ్చు గురువు గారు? నైవేద్యం ప్రకారంగా ఏదైనా పెట్టుకోవచ్చమ్మా. కానీ ముఖ్యంగా దుంపలు ఎందుకు నివేదన పెడతారు అంటే పూర్వకాలం నుంచి వచ్చే ఆనవాయితీలో ప్రకారంగా దుంపలు అనేవి ఎక్కువ దొరికేవి. అంటే ప్రతి ఇంట్లోనూ ఉండేవి దుంపలు మాత్రమే అని ఒక నియమం. అనుకుని మనం ఏమైతే తింటామో అవి మాత్రమే స్వామివారికి నివేదన పెట్టాలనే నియమం ఉంది కాబట్టి వీరు ఒక రకంగా వాడుతూ ఉండేవారు పూర్వం నుంచి. ఈ రోజు పొద్దుట నుండి సాయంత్రం వరకు ఉపవాసం ఉన్న తర్వాత కొంతమంది ఉపవాసం వదిలిన తర్వాత ఉప్పు తినకూడదు అంటారు, అంటే ఉప్పు వస్తువులు తినకూడదు అంటారు. అది ఎందుకంటే పొద్దున్న నుంచి కూడా ఉపవాసము అనగా అందరూ చాలా మంది అసలు ఏమీ కూడా ముట్టుకోకుండా, అంటే మంచినీళ్ళు కూడా తాగకుండా, తీర్థ ప్రసాదాలు కూడా తీసుకోకుండా ఉండే వాళ్ళు ఎవరైతే ఉన్నారో రాత్రిపూట ఆ యొక్క ఉప్పు శాతం తగలటం వల్ల ఎసిడిటీ ఫామ్ అవుతుంది. కాబట్టి ఆ యొక్క పదార్థం అనేది వద్దంటాము. స్వామివారికి ఇంత నిష్టగా చేసిన రోజున కారము, ఉప్పు సంబంధించినవి ఏవైతే ఉన్నాయో ఆ పదార్థాలు తినడం వల్ల అనారోగ్యం అనేది వస్తుందనే విషయం మీద ఈ యొక్క విషయాన్ని చెప్పడం జరిగింది. సో చాలా విషయాలు తెలుసుకుంటున్నాం కదండి. అయితే ఇప్పుడు ఇక్కడ చూడండి, చిలకడ దుంపని ముందుగా ఉడికిచ్చేసి పొట్టు తీసేసాను. అలాగే మైదా పిండి, బియ్యం రవ్వ, పసుపు, కాస్త శనగపిండి నేను పెట్టుకున్నాను. ఇన్ కేస్ ఎక్కువ వాటర్ ఏమైనా లిక్విడ్గా అయితే కనుక పూర్ణంలోకి మనం యాడ్ చేసుకోవచ్చు అని. ఖచ్చితంగా ఏం అవసరం ఉంటుందో లేదో కూడా మనం చేసేటప్పుడు మనం యూజ్ చేసుకున్నాం. అలాగే బెల్లం, చిలకడ దుంపనే సహజంగా చాలా తీయగా ఉంటుంది కాబట్టి కొంచెం బెల్లం వేస్తే సరిపోతుంది. యాలకులు, జాజికాయ, సొంటి కొమ్ము, జాపత్రి వేస్తే చాలా బాగుంటుంది. ప్రాసెస్ అంతా నేను చేస్తాను. మిక్సీలో జాపత్రి, జాజికాయ, అలాగే సొంటి కొమ్ము, ఇంకా యాలకులతో పాటు కొంచెం బెల్లం కూడా వేస్తున్నాను. ఎందుకంటే అవి మిక్సీ అవ్వడానికి కొన్నే వేసాను కాబట్టి మిక్సీ అవ్వడం కోసం బెల్లం కూడా వేసి కంప్లీట్గా మిక్సీ పట్టేద్దాం. ఇలా మిక్సీ చేసేసుకున్నాం కదా. పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని దీంట్లో మనం మిక్సీ పట్టుకున్న బెల్లం వేసేద్దాం. బెల్లం పొడి ఉంటే బెల్లం పొడి అయినా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో చిలకడ దుంప కూడా వేసేసి ఆల్రెడీ ముందుగానే నేను పిండిని తడిపి పెట్టేసుకున్నాను. ఏమేం వేసి తడిపాను అంటే ఇందులో నేను ఉప్పు వేయలేదు, ఓన్లీ మైదా పిండి, బొంబాయి రవ్వ, కాస్త పసుపు వేస్తే బొబ్బట్ల కలర్ చాలా బాగుంటుంది. ఈరోజు మనం చేస్తుంది చిలకడ దుంప బొబ్బట్లు చేస్తున్నాం. సాఫ్ట్గా ఈరోజు చేసుకున్నది ఏ పూటకి ఆ పూటే బాగుంటుంది. అదే మనం వేరే బొబ్బట్లు అయితే నెక్స్ట్ డే తిన్నా కూడా ఓకే, కానీ చిలకడ దుంప ఒకటే పూట ఉంటుంది కాబట్టి నెక్స్ట్ డేకి తినడానికి పనికిరాదన్నమాట. చిలకడ దుంపతో తయారు చేసిన పూర్ణంని ఉండలు చేసేసుకున్నాం. బొబ్బట్లకి పిండి ఎంత తీసుకుంటామో పూర్ణం కూడా అంతే తీసుకోవాలి. యాక్చువల్లీ పూర్ణం ఎక్కువ తీసుకొని పిండి తక్కువ తీసుకుంటే బాగుంటుందండి. పిండి ఎక్కువ ఉంటే మటుకి అస్సలు బాగుండదు, స్మూత్గా వస్తుంది. సో దీంతోనే సేమ్ మనం బూరెలు కూడా తయారు చేసుకోవచ్చు. పూర్ణం చేసి పెట్టుకున్నాం కదా, సేమ్ అలాగే పిండి తీసేసుకొని పిండిని ఇలా మెత్తగా తడుపుకోవాలి. ఎప్పుడైనా బొబ్బట్ల పిండి ఇందులో మధ్యలో పూర్ణం పెట్టి జస్ట్ ప్రెస్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న పిండిని తీసేసుకోవాలి. రెగ్యులర్గా మనం పప్పు బొబ్బట్లు ఎలా చేస్తామో అలాగే. ఇలాగే ఫస్ట్ అన్ని మనం రౌండ్గా చుట్టేసి పెట్టేసుకుంటాం. జస్ట్ ప్రెస్ చేసేసుకోవడం, స్మూత్గా వచ్చేస్తుంది. ఇలా రౌండ్గా ఒత్తుకున్న తర్వాత పెనం మీద మీ ఇష్టం, నెయ్యి అయినా సరే నూనె అయినా సరే వేసేసుకోవడం. ఇలా బొబ్బట్లు చేసేసుకోవడమే.
గురువుగారు, పెళ్లి కాని వాళ్ళు చాలా మంది శివ పూజ చేస్తే త్వరగా పెళ్లి అవుతుంది అంటారు. ఏవైనా దోషాలు ఉంటే కూడా తొలగిపోతాయి అంటారు కదా. అవును. వాళ్ళు ఎలాంటి పూజ చేసుకోవాలి? శివరాత్రి నాడు ఈశ్వరుడు వ్రతం అనేది మనం చేయటానికి ప్రారంభంగా ఉంటుంది. అలాగే ఈశ్వరుని యొక్క వ్రతం ఎలా చేయాలయ్యా అంటే చక్కగా ఉదయం నుంచి కూడా ఉపవాసం ఉండి సాయంత్రం జాగారం చేస్తూ స్వామివారి యొక్క సన్నిధానంలో ఉండి 4 జాముల్లోనూ అభిషేకాలు చేయిస్తూ అభిషేకానికి సంబంధించిన తీర్థ ప్రసాదాలు తీసుకుంటూ ఈ యొక్క వ్రతం అనేది పూర్తి చేస్తాము. ఈ యొక్క వ్రతాన్ని ఆడపిల్లలే కాదు మగపిల్లలు కూడా చేయవచ్చును. కులము మతము ఏది కూడా లేకుండా అందరం కలిసి చేసుకునే వ్రతం కింద ఈ యొక్క ప్రాధాన్యతను మనం పూర్వం నుంచి కూడా చెప్పడం జరిగింది. శ్రీనాథ మహాముని ఈ యొక్క విషయాన్ని మనకు తెలియజేయడం జరుగుతుంది. గురువుగారు మాట్లాడుతున్నారు. అలాగే ఇక్కడ బొబ్బట్టు చూడండి ఎంత బాగా పొంగిందో. సో బొబ్బట్టు రెడీ అయిపోయింది. ఇంకొకటి రెండోది కూడా అలాగే వేసేది. మీరు చేయగలిగితే ఇంకా పెద్దగా చేయొచ్చు, చిన్న సైజులో అయినా చేసేయచ్చు. ఇలాగే అన్ని బొబ్బట్లు చేసేసుకోవడమే. చిలకడ దుంపతో బొబ్బట్లు తయారు చేసేసామండి. చూడండి సాఫ్ట్గా వస్తాయన్నమాట, ఇలా మెత్తగా. ఇలా బొబ్బట్లు పెట్టేసి, బొబ్బట్లలో ఖచ్చితంగా నెయ్యి ఉండాల్సిందే. చిలకడ దుంప బొబ్బట్లు తయారీ విధానం. ముందుగా మిక్సీ జార్లో జాపత్రి, జాజికాయ, సొంటి కొమ్ము, యాలకులు, బెల్లం అన్ని వేసి చూపిస్తున్న విధంగా మిక్సీ పట్టుకోవాలి. పాన్ లో మిక్సీ పట్టుకున్న బెల్లం పేస్ట్ ఉడికించుకొని తొక్క తీసిన చిలకడ దుంపని వేసి మ్యాష్ చేస్తూ పూర్ణం తయారు చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న పూర్ణంని ముందుగానే మైదా పిండి, బొంబాయి రవ్వ, కాస్త పసుపు వేసి మెత్తగా తడుపుకొని నూనెలో నానబెట్టుకున్న పిండిని చిన్న ముద్దగా తీసుకొని మధ్యలో పెట్టి చూపిస్తున్న విధంగా బొబ్బట్టుకి రెడీ చేసుకొని అరిటాకు సహాయంతో పల్చగా బొబ్బట్టుని ఒత్తుకొని మీకు నచ్చిన విధంగా నూనె అయినా నెయ్యి అయినా వేసి 2 వైపులా చక్కగా కాల్చుకుంటే చిలకడ దుంప బొబ్బట్లు రెడీ అవుతాయి.